హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నొప్పుల లడ్డు అయితే చేశానన్నమాట. నడుము నొప్పులు ఉన్నవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు రోజు ఈ లడ్డు ఒకటి తింటే చాలండి, చాలా బాగా పనిచేస్తుంది. అలాగే అవిసె గింజలు కూడా వేశాను, పల్లీలు కూడా అవిసె గింజలు పల్లీలు వేశాను. జుట్టు ఊడిపోతున్న వాళ్ళకి అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయండి. జుట్టు ఊడిపోయే వాళ్ళు కూడా ఈ లడ్డు తినొచ్చు అన్నమాట. ఇప్పుడు 2 కప్పులు నువ్వులు తీసుకుని స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టుకుని 2 కప్పులు నువ్వులు వేయించుకోవాలి. నేను 2 టైమ్స్ వేయించాను అనమాట, అంటే 2 సార్లు వేయించాను అనమాట. ఇలా వేయించుకుని పక్కన ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇవి చల్లారాలి. ఇప్పుడు అవిసె గింజలు 2 కప్పులు నువ్వులకి అవిసె గింజలు 1 కప్పు తీసుకోవాలి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి జుట్టు ఊడిపోతున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇవి కూడా వేయించుని పక్కన తీసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు పల్లీలు తీసుకోవాలి. ఈ పల్లీలు కూడా వేయించుకుని పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఇవన్నీ చల్లారిన తర్వాత ఇప్పుడు పొట్టు తీసి పక్కన ఉంచుకున్న పల్లీలను మిక్సీ గిన్నెలో వేసుకుని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. అంటే చిన్న చిన్న ముక్కల కింద బ్లెండ్ చేసుకోవాలి, మరీ పౌడర్గా కాకుండా. ఇప్పుడు నువ్వులు కూడా తీసుకుని నువ్వులు కూడా పౌడర్ చేసుకోవాలి. అలాగే అవిసె గింజలు జుట్టుకి చాలా బాగా పనిచేస్తాయి అన్నాను కదా. మనం ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత ఒక అరగంటకి అవిసె గింజల పౌడర్ తీసుకుని మజ్జిగలో కానీ వాటర్లో కానీ కలుపుకొని డైలీ తీసుకున్నట్టయితే జుట్టు ఊడటం ఆగిపోతుందన్నమాట. చాలా బాగా పనిచేస్తాయండి అవిసె గింజలు. అలాగే ఇప్పుడు అవన్నీ పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లం నేను కవర్లో వేసి దంచి చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో అయితే పౌడర్ చేశాను. ఇప్పుడు ఈ పౌడర్లో బెల్లం 2 కప్స్ వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకుని మొత్తం కలుపుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుని బెల్లం అంతా కలిసిలా మిక్సీ పట్టుకుని లడ్డూలు చుట్టుకోవడమేనండి. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా హెల్దీ అన్నమాట. రోజు ఒక లడ్డు తింటే సరిపోతుందండి. ఇలా లడ్డూలన్నీ చుట్టుకున్నాక ఒక డబ్బాలో పెట్టుకుని ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.